నమస్కార్ వెల్కమ్ టు టుడేస్ హైలైట్స్ విత్ వీకే. సో ఈరోజు వెలుగు పేపర్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో భూముల విలువ పెంపు రెవెన్యూపై ఉన్నత సమీక్షంలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్. వాస్తవ అమ్మకాలు కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ వాల్యూకు సవరణలు ఉండాలి. ఎక్కడెక్కడ ఏ భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి. స్టాంపు డ్యూటీ పెంచాలా తగ్గించాలా అనే దానిపైన స్టడీ చేయండి. జీఎస్టీ ఎగవేతలు అక్రమ మద్యం అరికట్టండి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా రాబడి వచ్చేలా మంత్లీ టార్గెట్ ఉండాలని ఆదేశం. రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారు. భూములు అమ్మకాలు కొనుగోళ్ల వాస్తవ ధరలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ మార్కెట్ వాల్యూ పెంచేలా సవరణలు ఉండాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంపు డ్యూటీ తెలంగాణలో ఎంత మేరకు ఉంది, తగ్గించాలా పెంచాలా అనే దానిపై కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో భూముల విలువలు సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు వీటికి ఎంత సవరించాలి అనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలని సీఎం చెప్పారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సెక్రటేరియట్లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా చర్చ జరిగింది. చాలా చోట్ల భూముల ప్రభుత్వ మార్కెట్ వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడంతో ప్రధాన కారణమని చర్చలో తేలింది. సో ఒకసారి ఇదే న్యూస్ ని నమస్తే తెలంగాణలో కూడా చదివి తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదాం, వ్యవసాయేతర భూముల విలువ స్టాంపు డ్యూటీ సవరణపై అధ్యయనం, జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి, మద్యం అక్రమ రవాణా నివారణకు చర్యలు, ఆదాయం పెంచేందుకు పనిచేయాలి, రాష్ట్ర బడ్జెట్ టార్గెట్లు కలిసి సాధించాలి. సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల విలువ, స్టాంపు డ్యూటీ సవరణపై చర్చించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగినప్పటికీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు. చాలా చోట్ల భూములు మార్కెట్ విలువ, వాస్తవ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడంతో ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. మరోసారి రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన, వడ్లు కొనేది ఎప్పుడు, రైతు కోసం బీఆర్ఎస్ రణం. రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన వాన, గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలం, ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు, భారీ వర్షానికి కొట్టుకపోయిన వడ్లు కాపాడుకోవడానికి రైతుల తండ్లాట, రాత్రంతా కల్లాల వద్దే పడిగాపులు, ఈదురుగాళ్లకు విరిగిపడిన చెట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం, పిడుగుపాటుకు 3 మృతి. రైతన్నకు అండగా బీఆర్ఎస్, కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ చెల్లించాలని ర్యాలీలు, రాస్తారోకో. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులతో కలిసి కరీంనగర్లో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సో మొత్తానికైతే ఫైనల్గా సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో దీని మీద మరి ఎట్లా ఉండబోతుంది ఏందనేది ఒకసారి వేచి చూడాలి. ఈనాడు జగిత్యాలకు వస్తే, వరి వేస్తే ఉరియన్న మీరా ప్రశ్నించేది అంటున్న జీవన్ రెడ్డి. సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వరి సాగు చేస్తే ఉరి అన్న కేసీఆర్ ప్రస్తుతం రైతుల కోసం మొసలి కన్నీరు కార్చుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. గురువారం సారంగపూర్ మండలంలోని లచ్చక్కపేటలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నింట రైతులను మోసం చేశారని, 5 ఏళ్లలో 1 లక్ష రుణమాఫీ చేయలేదని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా ఈ నెల 18న ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని సీఎం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దొడ్డు రకానికి బోనస్ అందించలేదని, సీఎం ఎక్కడా ప్రకటన చేయలేదని, సన్న రకాన్ని ప్రోత్సహించేందుకు ఆ విధంగా అన్నారన్నారు. బారాస ప్రభుత్వ హయాంలో మిల్లర్ల దోపిడీ కొనసాగిందని, ప్రస్తుతం ఎక్కడా ఆ పరిస్థితి లేదన్నారు.
జీవన్ రెడ్డి గారు అయితే ఇక్కడ అంటున్నారు భారత ప్రభుత్వంలో హయాంలో మిల్లర్ల దోపిడీ కొనసాగిందని, ఇప్పుడు అదే కొనసాగుతుంది. ఆల్రెడీ మనం ఒక ఐకేపీ సెంటర్ని కూడా విజిట్ చేసినాం. కటింగ్ లేకుండా వడ్లు జోకుతామని కూడా చెప్పారు. దానిలో కూడా ఎటువంటి మార్పు లేదు. కటింగ్ అవుతున్నాయి ఇప్పుడు 2 కిలోల కటింగ్. సో అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు మళ్ళీ అదే వడ్ల కటింగ్ అట్లే జరుగుతుందని, ఎట్లాంటి మార్పు లేదని వాళ్ళైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం. ధాన్యం కొనుగోలు ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జడ్పీ అధ్యక్షురాలు దా వసంతతో కలిసి రైతు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు రైతు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు, ప్రైవేటు వ్యక్తులు మిల్లర్లకు ధాన్యం విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమని వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. సో ఇవైతే ఇవాల్టి హైలైట్స్. మరిన్ని హైలైట్స్ కోసం చూస్తూనే ఉండండి పీపుల్స్ టాక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతా కీ జై.